వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు రోజాకి, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా? ఒంగోలు పార్లమెంట్ నుంచి నిన్న మొన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పక్కన పెట్టి ఆ స్థానాన్ని రోజాకి కల్పించాలి, రోజాకి నగరి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, నిన్న మొన్నటి వరకు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి సిట్టింగ్ ఎంపీకి ఈసారి అవకాశం కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఒక వార్త చూసాం. ఆ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా కూడా ఒక వార్త అయితే నిన్న మొన్నటి వరకు హల్చల్ చేసింది. కానీ ఈరోజు మాత్రం రోజా గారిని ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించబోతున్నారంటూ కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఏ వార్తను నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే కొంతమందిని వెంటనే తీసేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అనేది అర్థమవుతుంది మనకి. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే రోజా, అలాగే గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, పేర్ని నాని, ఇలాంటి వాళ్ళు, అలాగే తాజాగా చూసినట్టయితే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ వీర విజయులుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. వాళ్ళని ఎకాఎకిన మార్చడానికి కొంత సందేహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తూ వాళ్ళకి ఈ మార్పులు చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆ జాబితాలో ఉంటారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాదని జగన్మోహన్ చేయలేరు. ఒకవేళ చేసి సున్నితంగా పక్క తప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈవెన్ బాలినేశ్వర విషయంలో కూడా అదే జరిగింది. మిగతా వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి మార్పులు ఎకాఎకన చేసేసారు. పైగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఇచ్చినటువంటి రిపోర్టు, ధనుంజయ రెడ్డిని కలిసి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎస్సీ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఏర్పడింది. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి జాబితా రోజా కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, అహ్మద్ రాంబాబు కానీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎకాఎకన మార్చేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి సున్నితంగా, నైస్గా, చాకచక్యంగా తప్పించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నగిరిలో తప్పించాలని చెప్పి చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నగిరిలో సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది సర్వేలు చెప్తున్నటువంటి సారాంశం. దాంట్లో భాగంగా నగిరి నుంచి రోజాని తప్పించాలి అని అంటే రోజా రకరకాలుగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. మళ్ళీ అక్కడి నుంచి పోటీ ఏ రూపంలో తీసుకొస్తుందని అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి ఒకవైపు, ఇంకొక వైపు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నుంచి, ఇలా రకరకాలుగా ఆమె పరిచయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా నగరి నుంచి ఆమెను మార్చాలంటే మార్చలేనటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇప్పుడు రోజాకి ఒంగోలు నుంచి కనుక ఎంపీగా కంటెస్ట్ చేయిస్తే కనుక గెలిస్తే గెలుస్తారు, లేదంటే కనీసం అప్లికేషన్ అన్నా పోతుంది కదా అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టు అనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు నగిరిలో పనికి రానటువంటి రోజాని ఒంగోలు తీసుకొచ్చి ఎంపీగా కంటెస్ట్ చేయిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే తాడేపల్లి క్యాంపస్లో వస్తున్నటువంటి న్యూస్. అలాగే నెల్లూరు సిటీకి పనికిరానటువంటి అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మార్పుల మీద తొలి నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకించి రోజా విషయంలో తీసుకుంటే రోజా నగర్ నుంచి పోటీ చేస్తే కనుక అక్కడ మేము కోఆపరేట్ చేయమని చెప్పేసి అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి కేజే కుమార్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ కేజే శాంతి కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మూకుమ్మడిగా రోజా మీద తిరగబడ్డారు. అంతేకాదు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఆమె మీద కంప్లైంట్లు కూడా చేశారు. రీసెంట్గా కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో పంచాయతీ చేయాలి, వాళ్ళందరినీ కలపాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేశారు. కానీ రోజాతో కలిసి నడవడానికి అక్కడ ఉండేటువంటి వికేశ్రేణి కానీ, క్యాడర్ కానీ సిద్ధంగా లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రోజాని అక్కడి నుంచి తప్పించడం మాత్రమే మార్గం. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళకి
ఆమె రాజకీయాలు అనేవి పడడం లేదు. సో అక్కడ రోజా ఉండటానికి లేదు అనేటువంటి యాంగిల్లోనే అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్ కానీ, లోకల్ క్యాడర్ కానీ, దినేష్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా మూకుమ్మడిగా రోజా మీద తిరగబడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రోజాకి టికెట్ ఇస్తే కనుక అక్కడ ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ కన్ఫామ్గా కనిపిస్తుంది అనేది ఐపాక్ ఇచ్చినటువంటి సర్వే సారాంశం అనేది తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అందుకే ప్రత్యామ్నాయంగా రోజాని ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలులో పోటీ చేయించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటే, ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి డోర్స్ క్లోజ్ అయిపోయాయి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో. ఆ విషయాన్ని ఆల్రెడీ గతంలోనే మనం చర్చించుకున్నాము. ఇంకోటి ఏంటంటే, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పి ఇంతకాలం వరకు చెప్పారు. కానీ ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని వదిలిపెట్టేటి గత 4 రోజుల నుంచి కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయబోతున్నాను, ఇవే నా చివరి ఎన్నికలు అంటూ మాగుంట శ్రీనివాసరెడ్డిని కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. అంటే డోర్స్ క్లోజ్ అయిపోయాయి మాగుంట శ్రీనివాసరెడ్డికి. సో కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి పోటీ చేస్తారా అనేది తొలి రోజుల్లో వచ్చినటువంటి వినిపించినటువంటి మాట. కానీ వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి పొసగినటువంటి సిచ్యువేషన్. దాంతో వైవి సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్ చేసుకున్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడి నుంచి నిలపాలి అనేది. ఎందుకంటే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి అక్కడ అనౌన్స్ చేశారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పుడు ఒంగోలు ఎంపీగా చేయించాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ సందేశం మేరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు సందేశం మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు, మాట్లాడారు కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఒంగోలులో ఎంపీగా గెలిచేటువంటి అవకాశం లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి కాదని ఎవరు పోటీ చేసినా అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పినట్టు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ గత వారం. సో ఆ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నేను ఒంగోలు నుంచి పోటీ చెయ్యను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రోజా పేరుని బయటికి తీసుకొచ్చారు. రోజా పేరుని బయటికి తీసుకొచ్చి రోజాని ఎంపీగా అక్కడ కంటెస్ట్ చేయించాలనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో రేపే మాపు బాలినేని శ్రీనివాసరెడ్డిని రోజా కలిసేటువంటి అవకాశం ఉంది. రోజా కలిసిన తర్వాత మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చెప్తారో దాని మీద ఒక ఫైనల్ నిర్ణయం రాబోతుంది. ఎందుకంటే అసలు నగరిలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి రోజా గారిని ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలనే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నారు? అసలు అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందంటారా? అంటే నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆవిడ ఓడిపోబోతున్నారు, సర్వేలు ఆ రకంగా ఉన్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆవిడని మరి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి కనుక పోటీ చేయిస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నది తను ఫోటోను చూసి, తనను చూసి, తన పరిపాలన చూసి, తన సంక్షేమ పథకాలను చూసి ఓటేస్తారని చెప్పి ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. భీమిలి సభలో ఆయన ప్రసంగం వింటే కనుక అది అర్థమవుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయించినా కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక లీడర్ను చూసి ఓటేస్తారు. అక్కడ ఎవరు రోజా నుంచోబెట్టినా, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేటలో నుంచోబెట్టినా, లేదంటే ఏలూరులో ఇంకొకరు నుంచోబెట్టినా, ఇలా వాళ్ళు ఆయన సఫల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకి, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి, లేదంటే కోస్తా నుంచి రాయలసీమకి ఇలా పంపిస్తూ ఉన్నారు ఆయన. కారణం ఏంటంటే తనను చూసి ఓటేస్తారు, ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలను చూసి ఓటేయరు అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు. అదే విషయాన్ని కూడా ఈ మధ్య చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ 80% పైగా తన పరిపాలన నచ్చుతున్నారు, కానీ సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల యొక్క పనితీరు నచ్చక వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మార్చేస్తే మళ్ళీ అధికారం రావచ్చు అనేది ఆయన అభిప్రాయం. మరి స్థానికులు సార్, ఒంగోలు లోక్సభలో ఉన్నటువంటి స్థానిక నాయకులు రోజాకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? సో రోజాకి సపోర్ట్ చేస్తారా లేదని అంటే, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ నుంచోబెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ లోకల్గా ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసిన తర్వాత బాలినేని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన వెనక్కి స్టెప్ వేశారు, బ్యాక్ స్టెప్ వేశారు చెవిరెడ్డి. ఇప్పుడు మళ్ళీ రోజా వచ్చి కలిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫీడ్బ్యాక్ ఇస్తారు. లోకల్గా ఉండేటువంటి లీడర్లు కలుస్తారా, కలిసి పనిచేస్తారా, చెయ్యరా, కోఆపరేట్ చేస్తారా, ఒకవేళ ఒంగోలు ఎంపీగా రోజా పోటీ చేస్తే ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి బాలినేని శ్రీనివాసరెడ్డి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగానే ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొరపెట్టుకొని నాకు ఒంగోలు వద్దు, నాకు నగరే ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. అప్పుడు నగర్ నుంచి ఇచ్చే అవకాశం లేదు, ఒంగోలు నుంచి ఇచ్చే అవకాశం లేదు. ఆమె అల్టిమేట్గా ఈ మధ్యకాలం 2 రోజుల నుంచి వినిపిస్తున్నది విధంగా డిఎంకే పార్టీ తరఫు నుంచి ఎంపీగా తమిళనాడు వెళ్ళి పోటీ చేస్తారని చెప్పి కూడా వినిపిస్తుంది 2 రోజుల నుంచి. బహుశా ఫైనల్గా అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒంగోలు కానీ కాకపోతే. సో ఇట్లా రోజా మీద రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. సో నగర్ నుంచి అయితే మాత్రం ఆమెకి టికెట్ గల్లంత అయినట్టు అని చెప్పి ఇప్పుడు మనం విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.